నేను మీ యాంకర్ నవ్య. పెళ్లి 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 అనేది అందరి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి పెళ్లి సంబంధాల గురించి చాలా మంది ఎక్కడ వెతకాలి, ఎలా వెతకాలి, అసలు ఎవరిని అడగాలి అనే కన్ఫ్యూజన్ లోనే ఉంటున్నారు. కానీ అందరూ ఫోన్ లో వస్తున్నాయి కదా, అవి ట్రస్టెడ్ ఏనా కాదా అనేసి కూడా చాలా మంది ఆలోచిస్తుంటారు. ఇలా ఆలోచించే క్రమంలో ఆన్లైన్ మోసాలకు లోన్ అవుతున్నారండి. అంటే మనీ కడుతున్నాము, మాకు మంచి ప్రొఫైల్స్ రావట్లేదు, చాలా మంది మోసం చేస్తున్నారు, అసలు ఇది నమ్మొచ్చా నమ్మకూడదా అని చాలా సందేహాలు ఉంటున్నాయి. కానీ ఆ సందేహాలన్నిటికీ చెక్ పెట్టడానికేనండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అనేది ఉన్నది. ఎందుకంటే మా బ్యూరోలో అనేది ప్రతి ఒక్క ప్రొఫైల్ కూడా ట్రస్టెడ్ ప్రొఫైల్స్ ఏనండి. 100% జెన్యూన్ ప్రొఫైల్ మాత్రమే తీసుకొస్తాము. అది కూడా మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO గారైన సాయిబాబా సార్ మాత్రమే తీసుకొస్తున్నారు. సరే మన స్వయంగా ప్రతి ఒక్క మ్యాచ్ ని కూడా దగ్గరుండి చూసుకుంటూ ఏది మంచిది, ఏది చెడు, ఇది అంటే ఏది ఎవరికి సూటబుల్ అవుతుంది వీళ్ళకి, అంటే వాళ్ళు ఏమైనా రాంగ్ ఓవర్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఎక్కువ ఉంటున్నా లేదు అనుకుంటే వాళ్ళకి ఏది మంచిది అని మంచి మంచి సజెషన్స్ అని ఇస్తూ కూడా అందరికి చాలా మంచి సంబంధాలు అనేది చూపిస్తూ ఉన్నారండి. మరి అలాంటి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో నుంచే వచ్చిన ఈ రోజు మంచి సంబంధాలు అనేది తీసుకొచ్చామండి. అది కూడా మన మాదిగా హిందూ అమ్మాయిల గురించి మరి తీసుకొచ్చేసాము ఈ రోజు. మరి ఆ అమ్మాయి వాళ్ళు అనేది ఎలాంటి చదువుకుంటున్నారు, వాళ్ళ నేటివ్ ఏంటి, ప్రెసెంట్ ఏంటి, వాళ్ళు ఎక్కడుంటున్నారు అనే పూర్తి వివరాలు ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరి కోసం సంబంధాలు చూడరండి, కానీ పని కట్టుకొని మీ అందరి కోసం మేము సంబంధాలు చూస్తున్నాము అని అంటేనే అర్థం చేసుకోండి దీన్ని మేము ఎంత ప్యాషన్ గా చేస్తున్నామో అంతే జెన్యున్ గా కూడా చేస్తున్నామండి. దీంట్లో 100% జెన్యున్ ఉన్నాయని పదే పదే చెప్తున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇది అవునా కాదా అనే కన్ఫ్యూజన్ లో మీరు ఏమన్నా డౌట్ ఉన్నా కూడా మీరు ఆఫీస్ కి వచ్చి కూడా తెలుసుకోవచ్చు ఇది ఎంత వరకు కరెక్ట్ ఉంటుందని. మా ఆఫీస్ అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్, కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆఫీస్ కి వచ్చి కలవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. సార్ ని వచ్చి కలిస్తే మీకు మంచి మంచి ప్రొఫైల్స్ అనేది సార్ వాళ్ళు చూపిస్తారు. మంచి మీకు పెళ్లి సెట్ అయ్యే వరకు చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి అనేది కోరుకుంటున్నామండి. మరి అదే విధంగా ఈ రోజు మీ అందరి ముందుకి మరి మాదిగా హిందూ అమ్మాయిల బయోడేటా తీసుకొచ్చాము. అది కూడా మన రేఖ మేడం గారి మాటల్లోనే విన్నామండి. ఎలాంటి బయోడేటాస్ తీసుకొచ్చారు అనేది చెప్పండి మేడం. మన వ్యూవర్స్ కోసం మీరు ఎలాంటి మ్యాచెస్ తీసుకొచ్చారు అనేది ఈ రోజు మీ మాటల్లో మన వ్యూవర్స్ కోసం. ఓకే నవ్య, మాదిగా కుటుంబ సభ్యులకు నా నమస్తే అండి. ఈ రోజు మీ అందరి కోసం మాదిగా అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 25/7/1998, హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ BEd చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి సాలరీ నెలకి 40,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి నేటివ్ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంటున్నారు. ఈ అమ్మాయి ఎలా కావాలి అనుకుంటుందంటే సాఫ్ట్వేర్ చేసే అబ్బాయిని మాత్రం కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, మంచి ఫ్యామిలీ నుండి అయితే కావాలి అనుకుంటున్నారు. వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి అయితే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, అందమైన అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం ఎస్సీ మాది తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మరి మీ అందరి కోసం మంచి మంచి సంబంధాలు అయితే చూడడానికి మన సాయిబాబా సార్ అయితే ఎప్పుడు రెడీగానే ఉంటారండి. ఈ రోజు తీసుకొచ్చిన బయోడేటాస్ అన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. మీ రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా ఎవరికైతే సూటబుల్ అవుతాయో వాళ్ళందరూ వచ్చి తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాం. మరో బయోడేటా అనేది మేడం గారు ఎలాంటి బయోడేటా తీసుకొచ్చారు, మరి ఆ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ ఏంటి, ప్రెసెంట్ ప్లేస్ ఏంటి అనేది మన రేఖ మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/10/2000, హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ BTech చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జాబ్ సాఫ్ట్వేర్ గా చేస్తున్నారు. ఈ అమ్మాయి నెలకి 50,000 జీతం అయితే వస్తుందండి. ఈ అమ్మాయి ఇక్కడ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారంటే మన కాజ్పేట్ లో ఉంటుంది. కాబట్టి ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ అయినా పర్లేదు, ప్రైవేట్ జాబ్ బిజినెస్ అయినా ఏదైనా పర్లేదు, అబ్బాయి అందంగా ఉండాలి, నన్ను మంచి అర్థం చేసుకున్న అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారండి. ఈ అమ్మాయి వాళ్ళు అయితే వెల్ సెటిల్ ఫ్యామిలీ నుంచి అయితే అబ్బాయిని అయితే కావాలి అనుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఓన్లీ తెలంగాణలోనే చూస్తున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం మాదిగా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి. మరి ఈ అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్ లోనే ఉంటుందండి. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేస్తే వీళ్ళు ప్రతి విషయాన్ని పూర్తిగా మీకు వివరంగా చెప్తారు. అప్పటికి ఫోన్ లో మీకు డౌట్స్ ఉంది అని అంటే ఆఫీస్ కి వచ్చి కలవండి. మరో అమ్మాయిని ఎడ్యుకేషన్ తో ఉన్నారు, వాళ్ళు ఎంత జాబ్ చేస్తున్నారా, చేయడం లేదా అనే విషయాలు మనం ఈ రోజు మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పిన విధంగా మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 13/8/1992, హైట్ 5.3 ఉంటారు. ఎడ్యుకేషన్ ఇంటర్ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి అయితే ప్రైవేట్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయి అయితే నెలకి 20,000 జీతం అయితే చేస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు ప్రస్తుతం మన హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉన్నారు. ఈ అమ్మాయి ఎలా కావాలి అంటుందంటే చిన్న ఫ్యామిలీ అయినా లేదు, నార్మల్
నార్మల్ గా ఉన్నా పర్లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి కూడా ఇంటర్ చేసింది, అబ్బాయి కూడా డిగ్రీ చేసిన అబ్బాయిని అయితే కావాలి అనుకుంటుంది. కొంచెం సెటిల్ అయిన ఫ్యామిలీ కొంచెం మంచిగా ఉండి నన్ను అర్థం చేసుకున్న ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయిని అయితే చేసుకోవాలన్న ఉద్దేశం ఈ తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ అమ్మాయి కామన్ ఛాయ్ ఉంటది కాబట్టి అబ్బాయిని కూడా అదే కొంచెం తెల్లగా అందంగా ఉండాలని అయితే కోరుకుంటుంది ఈ అమ్మాయి. ఇలాంటి అమ్మాయి కోసం మాదిగా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారా? ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. మరి మీరు ఇలాంటి బయోడేటాస్ అనేది ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరి ముందుకు ఒక క్యాస్ట్ అని కాదండి, ప్రతి ఒక్క క్యాస్ట్ మంచి అమ్మాయిల గురించి అబ్బాయిల గురించి పూర్తి వివరాల గురించి అయితే మేము ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాము. అది కూడా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారానే అందిస్తూ ఉన్నామండి. మరి ఈ రోజు మీ అందరి ముందుకి మరి మరో అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి బయోడేటా ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఎక్కడ ఉంటున్నారు అనేది మనం మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే రవి, నువ్వు చెప్పిన విధంగా మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చాను. అమ్మాయి వివరాలు ఏంటో చెప్పేసి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 17/11/1998. అమ్మాయి హైట్ 5.2 ఉంటారు. ఎడ్యుకేషన్ MBA చేశారు. ప్రస్తుతం అయితే ఈ అమ్మాయి జాబ్ ఏం చేయట్లేదు, ఎందుకంటే ఈ అమ్మాయి పెళ్లి చేసుకునే ఉద్దేశంలో ఉంది కాబట్టి జాబ్ ఎందుకని చేయట్లేదు. ఈ అమ్మాయి వాళ్ళు ప్రజెంట్ ప్లేస్ కరీంనగర్ లో ఉంటారు. ఈ అమ్మాయి ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, జాబ్ చేసే అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఎలాంటి అబ్బాయి నార్మల్ గా ప్రైవేట్ జాబ్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, బిజినెస్ అయినా మంచి సెటిల్ అయిన ఫ్యామిలీని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి కూడా MBA చేసింది కాబట్టి చేసుకున్న భర్త జాబ్ చేయమంటే చేస్తాన్న ఉద్దేశంలో ఈ అమ్మాయి కూడా ఉంది. ఇలాంటి అమ్మాయి కోసం మాదిగా తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. మీ అందరికి సంబంధాలు చూడడానికి అయితే సాయిబాబా సార్ రెడీగానే ఉన్నారండి. మరి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా వచ్చి ఆఫీస్ కి వచ్చి విజిట్ చేయండి. ఈ విషయం మేము పదే పదే ఎందుకు చెప్తున్నాము అని అంటే, మీకు ఆఫీస్ కి వస్తేనే అండి అన్ని వివరాలు తెలుస్తాయి. అంటే అబ్బాయి, ఇప్పుడు అమ్మాయిల బయోడేటాస్ చెప్తున్నాం కాబట్టి అబ్బాయి ఎలాంటి ఎడ్యుకేషన్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలాంటి వర్క్ చేస్తున్నారు అనే పూర్తి డీటెయిల్స్ అనేది మాకు అర్థమయ్యే విధంగా మేము తెలుసుకుంటాం కాబట్టి మిమ్మల్ని ఆఫీస్ కి వచ్చి అయితే విజిట్ చేయమంటున్నామండి. మరి ఈ మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చేసారు. మరి ఆ అమ్మాయి పూర్తి వివరాలు ఏంటి అనేది మన మేడం గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. విన్నారు కదండి, నవ్య చెప్పినట్లు నేను మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 14/10/1995. హైట్ 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రమే చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం జాబ్ ఏం చేయట్లేదు. ఈ అమ్మాయి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్ బాలనార్ లో ఉంటున్నారండి. ఈ అమ్మాయి ఎందుకంటే పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఎలాగో వెళ్ళిపోతాను, ఇంకా జాబ్ ఎందుకులే అన్న ఆలోచనలో ఈ అమ్మాయి అయితే ఏపీ తెలంగాణ ఎక్కడైనా పర్లేదు, లేదంటే నన్ను అర్థం చేసుకున్న అబ్బాయి చిన్న కుటుంబమైన చింతలు లేని కుటుంబం కాబట్టి అలాంటి ఇంటికి నేనైతే వెళ్ళాలి అన్న కోరిక అయితే ఉంది. ఇలాంటి అమ్మాయి కోసం మన మాదే తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో సాయిబాబా సార్ ఉండగా టెన్షన్ ఎందుకు దండగా. ఇక మీకు పెళ్లికి ఎలాంటి టెన్షన్ అవసరం లేదండి. మీరు వచ్చి వన్స్ విజిట్ అయ్యారు అని అంటే ఇక నెక్స్ట్ మీ పెళ్లి బాజా మోగాల్సిందే. మరి ఈ రోజు మీ అందరి ముందుకి మరి మరో అమ్మాయిని తీసుకొచ్చారు. మరి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఎలాంటి రిక్వైర్మెంట్స్ కోరుకుంటున్నారు అనే పూర్తి వివరాలు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఓనర్ అయిన రేఖ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. ఓకే నవ్య, నువ్వు చెప్పిన విధంగా మరో అమ్మాయిని అయితే తీసుకొచ్చానండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 20/11/1997. అమ్మాయి హైట్ వచ్చేసి 5.4 ఉంటారు. ఎడ్యుకేషన్ డిగ్రీ మాత్రం చేశారు. ఈ అమ్మాయి ప్రస్తుతం ప్రైవేట్ గా జాబ్ చేస్తున్నారండి. ఈ అమ్మాయి జీతం నెలకి 30,000 అయితే సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి నెగిటివ్ ప్లేస్ వచ్చేసి మన హైదరాబాద్ రామ్నగర్ లో ఉంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా కావాలి అనుకుంటున్నారంటే జాబ్ చేసే అబ్బాయిని మాత్రం కోరుకుంటున్నారు. మంచి వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీని కావాలి అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు డౌరీ కూడా బాగానే ఇస్తామన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే మంచి కుటుంబం నుంచి వచ్చినప్పుడు డౌరీ అయితే ఇవ్వాలి కదా. ఈ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. అబ్బాయిని కూడా అందంగా ఉన్న అబ్బాయిని అయితే కోరుకుంటున్నారు. ఈ అమ్మాయి వాళ్ళు ఒక బ్రదర్, ఈ అమ్మాయి ఒక సిస్టర్, మదర్ ఫాదర్ ఉన్నారండి. ఇలాంటి అమ్మాయి కోసం మాదిగా అబ్బాయి తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నట్లు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే వచ్చేసేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. విన్నారు కదండి, మేము ఇన్ని బయోడేటా ఇన్ని చెప్తున్నాము, ఈ డీటెయిల్స్ అన్ని ఏంటి వీళ్ళు చెప్తున్నారు, మళ్ళీ మాకు రెస్పాండ్ అవ్వట్లేదు అంటే మీరు ఖచ్చితంగా మీరు ఫోన్ చేయాలి. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్ లో అయితే మెసేజ్ చేయండి. ఇక్కడ మన సాయిబాబా సార్ ఉంటారు కాబట్టి అయ్యో మేము వచ్చామో మాకు పెళ్లి అవ్వట్లేదు అన్న ఆలోచనలో మాత్రం ఎవ్వరు ఉండకండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా పెళ్లి అవుతుంది. జాబ్ చేసినా చెయ్యకున్నా, ఏ చేసినా చేయలేకున్నా ప్రతి ఒక్కరికి మీకు పెళ్లి చేయడానికి అయితే మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో టీం అయితే మీ అందరి కోసం వర్క్ చేస్తున్నామండి. మీకు మంచి ఉద్దేశంతో పెళ్లి చేసుకునే ఉద్దేశంతో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి అయితే వచ్చేసండి. వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి పెళ్లి చేసే బాధ్యత మేమైతే తీసుకుంటున్నాం. అది ఎవరైనా చూస్తున్నారా, మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో CEO సాయిబాబా గారు ఉన్నారు. సాయిబాబా గారు ఉండగా మీరు ఎందుకు బాధపడుతున్నారు?
బాధపడకండి, టెన్షన్ అస్సలు తీసుకోకండి. విన్నారు కదండి మేడం ఎంత బాగా చెప్పారో. అది వాళ్ళ టీం వర్క్ అండి. అంటే ప్రతి ఒక్కరు పెళ్లి చేయాలి అనే తపన వాళ్ళకి ఎంత ఉందో అనేది మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా అండి. సో ఏదైనా పెళ్లి ప్రతి ఒక్కరికి జరుగుతుందండి, కానీ దాని టైం వచ్చితే అది ఎవరు ఆపలేరు. ఆ టైం కోసం మనం కొంచెం వెయిట్ చేయాల్సింది అంతే, అంత కొంచెం కష్టపడాలి అంతే. సో అలాంటి టైం ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ప్రతి ఒక్కరికి పెళ్లి చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆఫీస్ కి వచ్చి అయితే కలవండి. మరి వీళ్ళ అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ.